ప్రకృతి పర్యావరణంలో భాగమైన మూగజీవాలను ఆదరించాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పిలుపునిచ్చారు. వేసవిలో మూగజీవాలకు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి కుండీలు పంపిణీ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నామన వాసు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో నామన ధనరాజు జ్ఞాపకార్థం ప్రతి ఏటా వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు వీలుగా స్థానికులకు నీటి కుండీలు పంపిణీ చేస్తున్నారు. అదే తరహాలో ఈ వేసవిలో కూడా మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు శుక్రవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక లలితానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నీటి కుండీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొండలరావు మాట్లాడుతూ వేసవి తాపానికి మనుషులే అల్లాడిపోతుంటారని, నోరులేని మూగజీవాలను ఎవరు పట్టించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వేసవిలో మూగజీవాల కష్టాలను తెలుసుకుని 2012లోనే నీటి కుండీల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. తొలి విడతలో 300 కుండీలను పంపిణీ చేశామన్నారు. నాటి నుంచి ప్రతి ఏటా నీటి కుండీలను పంపిణీ నిర్వహిస్తున్నామన్నారు. అయితే ట్రస్ట్ పంపిణీ చేసిన నీటి కుండీలను కొంతమంది స్థానికులు సక్రమంగా వినియోగించడం లేదన్న విషయాన్ని గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ మూగజీవాల పట్ల మానవత్వం కనబరిచి బాధ్యతగా నీటి కుండీల్లో నీళ్లు పోసి వాటికి అందుబాటులో ఉంచాలన్నారు. కుండీలను ట్రస్ట్ లక్ష్యం మేరకు సద్వినియోగం చేయాలని కోరారు. సామాజిక బాధ్యత, మానవత్వంతో నీటి కుండీలను ఏర్పాటు చేయాలనేవారు. తమ ట్రస్ట్ను సంప్రదిస్తే ఉచితంగా నీటి కుండీలను అందజేస్తామని కొండలరావు విజ్ఞప్తి చేశారు. మానవులతో పాటు మూగజీవాలు, చెట్లు కూడా ప్రకృతిలో భాగమన్నారు. సకల జీవరాశులు సరైన నిష్పత్తిలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని విషయాన్ని గుర్తించాలన్నారు. అందుకే మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అయితే ఇటీవల వీధి కుక్కలు పెరిగిపోతున్నాయని, అవి కరుస్తున్నాయన్న ఉద్దేశంతో వాటి పట్ల స్థానికులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలను చంపకుండా వాటి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ వాటికి నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తోందని, ఇందుకు స్థానికులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి కుక్కలను చేరదీసి ఆహారం అందిస్తే అవి హాని చేయవని స్పష్టం చేశారు. తమ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు, ప్రోగ్రాం ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, రమాదేవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు సుమారుగా 1100 నుంచి 1200 కుండీలు ఇప్పటి వరకు మనం మూగజీవాలకి నీరు గురించి అని పంచాం. వాటిలో శుభ్రంగా నీరు పోసి పొద్దున మరలా ఆ నీరు తీసేసి మరలా నీళ్లు పోయాలి. అలాగే ఫ్రెష్ నీరు మనం ఎలాగైతే మంచినీరు తాగుతాం వాటిని కూడా అందించండి. అవి నోరులేని జీవులు. అలాగే మీకు మిగిలిపోయిన ఆహారం కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటిని పెట్టండి. అవి అప్పుడు కరవడాలు, అరవడాలు అటువంటివి ఉండవు. ఒకవేళ అటువంటి కుక్కలు ఏమైనా ఉన్నా మనం కంప్లైంట్ చేసినట్లయితే వాటిని ఏ విధంగా మనం దాన్ని పరిష్కరించాలో సమస్యను కూడా కార్పొరేషన్ వారు చూసుకుంటారు. ఆ విధంగా అందరూ కూడా మూగజీవాలను పరిరక్షించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇందులోనే ఆదిత్య కాలేజు వాళ్ళు కూడా పూర్తి సహాయ సహకారాలు మన దాంట్లో అందించి మేము సైతం ముందున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్కి వాసు తరపున నా తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియాకు కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షుడు నామన వాసు మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మానవత్వంతో చేపట్టిన నీటి కుండీల పంపిణీ కార్యక్రమానికి స్థానికులు సహకరించి ట్రస్ట్ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వామి అయిన రాజమండ్రి జైన్ సేవా సమితి ప్రతినిధి రాజ్ కఠారియా మాట్లాడుతూ మూగజీవాలకు నీరందించే నీటి కుండీలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. నీటి కుండీలను సద్వినియోగం చెయ్యాలన్నారు. నీటి కుండీల ఉచిత పంపిణీ సందర్భంగా ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మూగజీవాలను ప్రేమించండి, మానవత్వాన్ని కాపాడండి అంటూ చేసిన నినాదాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్థానికులు, ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చడంపై లలితానగర్ వాసులకు అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, స్థానికులు వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు సహజ సిద్ధమైన తాటి ముంజలు, పుచ్చకాయ, బొప్పాయి, గ్లూకోజ్ అందించడం విశేషం. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో నండూరి సిబ్బారావు, తాళం శ్రీను, వారాది ఆంజనేయులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, బిహెచ్ రమాదేవి, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకుడు పెనుగొండ రామకృష్ణ, బిక్కిన రవి, పంతో శ్రీను, పడాల వెంకట్, ఐసీడీఎస్ శ్రీను, అజంతా కిరణ్, జంతు ప్రేమికురాలు చెల్లంగి లక్ష్మి, తాతాజీ, నాగార్జున రెడ్డి,
కొమ్మోజు రాధాకృష్ణ, రాంబాబు, 38, 37 డివిజన్లకు చెందిన మహిళా నాయకులు, 39వ డివిజన్కు చెందిన ట్రస్ట్ సభ్యులు, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, కేబుల్ ఆపరేటర్లు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. మా ట్రస్ట్ తరఫున పంతం కొండలరావు గారికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేస్తున్నాం. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డైలీ క్లీన్ చేసి డైలీ ఫ్రెష్ వాటర్ వేయాలి. అది కాకుండా చాలామంది ఈ వాటర్ బౌల్స్ పూల కుంగి కింద కూడా వాడేస్తున్నారు. దయచేసి ఇవన్నీ మూగజీవాలకి నీళ్ళ కోసం ఈ ఈకిల్ని నీళ్ళ కోసమే వాడండి, కుంగిల కోసం ఈ పూల కుంగిల కోసం వాడొద్దు. కొండలరావు అన్న ఏం చెప్తే అది ఇప్పటి వరకు నా లైఫ్లో ప్రతి విషయాన్ని. సో ఇది స్టార్టింగ్ నుండి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి మా ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లని ఇన్వాల్వ్ చేస్తా, ప్రతి ప్రోగ్రాంలోనూ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇది ప్రజోపయోగ సంస్థ. డెఫినెట్గా ఈ ప్రతి సంవత్సరం ఇలా 1000 మందికి కానీ 500 మందికి కానీ ఈ బౌల్స్ పంచడం అనేది చాలా మంచి కార్యక్రమం. థ్యాంక్ యూ అని. పర్యావరణం అంతా కూడా చక్కగా ఉండాలంటే అన్ని జీవాలు కలిసి బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనలాంటి వాళ్ళు భూతదయ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు నీళ్లు పెట్టి వాటికి ఆహారం వేసి అన్ని విధాలా కాపాడాలి. దానికి మా ఆదిత్య వాలంటీర్లందరూ ముందొస్తున్నారు. పంతం కొండలరావు అన్న మాతో ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, దీపోత్సవాలు అన్నీ కూడా చేయిస్తున్నారు. వారికి నేను శతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మా చిన్నారులకు ఎప్పుడు ముందుంటారని, మరిన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. Keep the water clean. Keep the water clean. Keep the water clean. Keep the water clean. Save animals. Save mankind. Save animals. Save animals. Save animals. Save పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణాన్ని పరిరక్షించండి.